అందరికీ నమస్కారము. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎస్సీలకి ఎన్నో లోన్స్ ఇచ్చినారు. 120 లోన్స్ ఇచ్చారు. ఆ 120 లోన్స్లో ముఖ్యమైనవి ఎస్సీ రైతులకు ఎకరానికి ఒక బోరు, కరెంటు, మోటార్ ఇచ్చినారు. అలాగే భూమి సదరం కొరకు ల్యాండ్ డెవలప్మెంట్ ఇచ్చినారు. అలాగే చంటగా చదువుకున్న పిల్లలకు ఎన్నో లోన్స్ ఇచ్చి ఆదుకున్నారు. ఆ ఘనత చంద్రబాబు గారికే దక్కింది ఆ రోజులల్లో. అలాగే చెట్టు కింద చెప్పులు కుట్టుకొని రోడ్డు పైన బతికే వాళ్ళకి ₹1,00,000 ఉచితంగా ఇచ్చినారు. ఇవన్నీ గత ప్రభుత్వము చంద్రబాబు గారు ఉన్నప్పుడు జరిగినాయి. అలాగే ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మాయమాటలు చెప్పారు. అమ్మో, చంద్రబాబు గారే ఇలా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇంకా ఎంత చేస్తారని ఎస్సీలు అన్నవాళ్ళు ఆశించి ముఖ్యమంత్రి చేయటం జరిగింది. కానీ ఎస్ఏ కమిషన్ అనేది లేకుండా చేశారు. మాళ్ళకు మాళ్ళు, ఈ మాదిగులకు మాదిగులు ఎస్ఏ కమిషన్ చైర్మన్లు అయితే చేశాడు, కానీ కార్పొరేషన్లు అయితే మూతేశాడు. మూత వేస్తే అయ్యా ఏంటి అని మేము అడిగితే సమాధానం లేదు. కావున ధర్నా చౌక్లో మా రాష్ట్ర అధ్యక్షుడు రామానందం గారు పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్లో ఎన్నోసార్లు ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. మా రాష్ట్ర అధ్యక్షుడు వారు రామానందం గారు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇల్లును ముట్టడి పెట్టాడు. అందరం వెళ్ళాము, అక్కడ అరెస్ట్ చేయించాడు, కానీ మాకు ఏమి చేయలేదు. ఎస్సీలని దూరం పెట్టాడు. దానికోసం మేము కూటమి ప్రభుత్వము ఈ లోపల వచ్చేది. కూటమి ప్రభుత్వం కొరకు పల్లెకు గ్రామానికి తిరిగి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించితే చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే మన ఎస్సీలకు లోన్స్ వస్తాయని చెప్పి పల్లెకి తిరిగి గ్రామాన్ని తిరిగి ఎస్సీలైన మేము, ఎస్సీ వాళ్లే కాదు, బీసీ వాళ్లే కాదు, ఎస్టీ వాళ్లే కాదు, పల్లెకు ఓడకి తిరిగి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి తీరాము. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసి చూపించాము. ఇది భారతీయ జనతా పార్టీ పట్టుదలంటే. అలాగే మేము కోరేది ఒక్కటే, మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారిని మేము కోరేది ఏంటంటే, అయ్యా మీ మీద నమ్మకంతో మేము ఎస్సీలు అందరం ఓట్లు వేసాము కాబట్టి మళ్ళీ ఎస్సీ కమిషన్ తిరిగి తెరిపించి మా ఎస్సీలకి బ్యాంకుతో సంబంధం లేకుండా గతంలో 120 పథకాలు పెట్టినారు. అలాగే కాకుండా ఇంకా పెంచి మా ఎస్సీలని బ్యాంకుతో సంబంధం లేకుండా ఎస్సీ కమిషన్ తెరిపించి లోన్లు త్వరగా ఇస్తారని మిమ్మల్ని మనవి చేసి నమస్కారం చేస్తున్నాము.